గురుగారు, మరో సందేహం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను గోడకు ఆనించరాదు అని చెప్తారు. ఎందుకని? భారతీయ జీవన విధానంలో ప్రకృతి అంతా ఆ పరమేశ్వరుడి స్వరూపమే. అందుకే అన్ని దిక్కుల నుంచి వచ్చేటువంటి ఆ దైవీ శక్తి నన్ను కాపాడుగాక. సంధ్యావందనం చేసేటప్పుడు దిగ్ నమస్కారము, దేవతా నమస్కారము, మునులకు నమస్కారము చేస్తాం. ఓం నమో ప్రాచ్యై దిశే యాశ్చ దేవత అంటూ తూర్పు దిక్కుకు, దక్షిణాయై దిశై అని దక్షిణ దిక్కుకు, ప్రదిచ్చై దిశై అని పశ్చిమ దిక్కుకు, ఉదిచ్చై దిశై అని ఉత్తర దిక్కుకు, ఊర్ధ్వాయై దిశై వాంతరాయై దిశై పైకి అన్ని వైపులకు నమస్కారం చేస్తాం. ఎందుకు అంటే అద్భుతమైన సంధ్యావందనంలో గాయత్రి మంత్రాన్ని చేశాను. ఆ మంత్ర అనుష్ఠానం వలన నా బుద్ధి ధియోన ప్రచోదయాత్, నా బుద్ధి వికసించుగాక. అలా వికసించటం కోసం మీ అందరి ఆశీర్వాదం నాకు రావాలి అని మనం సంధ్యావందనం చేసేటప్పుడు అన్ని దిక్కులకు నమస్కరిస్తాం. అభిషేకం చేసేటప్పుడు కూడా మనం అన్ని దిక్కులకు నమస్కరిస్తూ అన్ని వైపులా ఉన్నటువంటి ఆ ఈశ్వర తత్వాన్ని ఆవాహన చేస్తాం. పూర్వే పశుపతి పాతు, దక్షిణే పాతు శంకర, పశ్చిమే పాతు విశ్వేశో, నీలకంఠస్తదోత్తరే, ఐశాన్యాం పాతు మాం శర్వో, ఆగ్నేయాం పార్వతీపతి, నైరుత్యాం పాతు మాం రుద్రో, వాయువ్యాం నీలలోహిత, ఊర్ధ్వే త్రిలోచన పాతు, అధరాయాం మహేశ్వర. ఇలా దిక్కులన్నీ కూడా ఆ పరమాత్మ శక్తితో నిండిపోయి ఉన్నాయి. ఆ శక్తి నన్ను రక్షించుగాక అన్న భావన నీలో ఉన్నప్పుడు ఏ పని చేస్తున్నా ఆ భగవత్ కృప అన్న భావన మనలో కలుగుతుంది. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాను అంటే, ఇంట్లో గోడలకు మనం ఈ బీరువాలు అలాంటి పెద్ద పెద్ద వస్తువులన్నీ ఆనించి పెడితే అలా వచ్చే ఆ దైవీ శక్తికి ఈ వస్తువులే అడ్డంగా నిలుస్తాయి. కనుక వాటిని కాస్త ముందుకుగా ఉంచినట్టయితే గోడకు తాకించకుండా ఆ శక్తి నీలో ప్రసరించి మన జీవితం అద్భుతంగా ముందుకు సాగుతుంది. అందుకే వస్తువులను ఉంచేటప్పుడు గోడకు వస్తువుకు మధ్య కొంత గ్యాప్ ఉంచమని చెప్తారు. ఈవెన్ ఆధునిక విజ్ఞానం కూడా ఫ్రిడ్జ్ లాంటి వస్తువులను పెట్టేటప్పుడు, టీవీ లాంటి వస్తువులను పెట్టేటప్పుడు దాని నుంచి వచ్చేటువంటి వేడి బయటికి వెళ్ళాలి కనుక కాస్త ప్రదేశాన్ని ఖాళీగా ఉంచండి అని చెప్తారు. అది ఆధునికమైన భౌతికమైన ఆలోచన అయితే, అంతటా దైవీ శక్తినే గమనించే మనం మన భారతీయ జీవన విధానంలో ఉన్న వైశిష్ట్యాన్ని గుర్తు చేసుకుంటూ మునులకు, నదులకు, వృక్షములకు, సకల చరాచర జగత్తులో నిండి నిబిడీకృతమై ఉన్న ఆ దైవీతత్వానికి నమస్కరిస్తూ మన జీవితాన్ని ప్రారంభిస్తాం. మనం అనుష్ఠానంతో ఆ దైవీ శక్తిని ఆవాహన చేసుకొని అద్భుతమైన జీవన విధానానికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేస్తాం. ఎందుకు అంటే ధియోన ప్రచోదయాత్, మన బుద్ధి ఆ దేవత అనుగ్రహంతో సక్రమంగా ప్రచోదనమయ్యి సరియైన మార్గంలో, ధర్మ మార్గంలో మనను ముందుకు నడిపిస్తుంది. కనుక ఎప్పుడైతే ఆ దేవత అనుగ్రహాన్ని మనం కోల్పోతూ ఉన్నామో, ఆ దేవతను కేవలం విగ్రహంగా మాత్రమే భావించి మన జీవితంలో నమస్కరించటం అనేది ఒక రొటీన్ అయిపోయిందో, అప్పుడు ఆ అనుగ్రహాన్ని సక్రమంగా అందుకునేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నాం. అందుకే ఇంట్లో ఉన్న వస్తువులను కూడా దేవతాశక్తికి అడ్డుగాకుండా అమర్చమని శాస్త్రం తెలియజేస్తుంది.